హాయ్ అండి, అందరు నమస్కారం. అయితే ప్రజలారా, నేను ఒక విషయం చెప్పబోయేది బాగా గుర్తుంచుకోండి. అయితే నా పైన వీడియో ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తారు. సరే, నేను ఆ కామెంట్లకు నేను సేకరిస్తాను, ఎట్లాంటికైనా కామెంట్లు లేదు. ఓకేనా? అయితే నేను ఒక విషయం ఏమంటున్నా అంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని అడుగుతున్నారు. నేను ఒకటే సమాధానం ఇస్తున్నాక, గతంలో బీఆర్ఎస్ పార్టీ కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ రైతు బంద్ ఇచ్చింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ రైతు వేదికలు ఇచ్చింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి నల్ల ఏది మిషన్ భగీరథ ఇచ్చింది, ఇంటింటి నల్ల. గతంలో బీఆర్ఎస్ పార్టీ మశాన వాటికలు కట్టించింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకొచ్చింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులను తీసుకొచ్చి సాగునీరు అందించింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర పరిపాలనలో ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర పరిపాలనలో మనకు కరెంటు ఇబ్బంది ఉన్నదో గతంలో బీఆర్ఎస్ పార్టీ కరెంటును కొనుగోలు చేసింది. ఒక సన్నాసులకు నేను ఈ విషయం చెప్పబోయేది ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ఇవన్నీ చేసింది. కాబట్టి ప్రజలారా, ఇప్పుడు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఒక్క హామీ అన్న సరిగ్గా నెరవేర్చిందా? అసలు వీళ్ళు ఉచితాలు అని పేరు వీళ్ళు ఉచితాలు తీసుకొని వచ్చారు, కరెక్టే కాదంటలేను. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇష్టం ఉన్నట్టుగా ఇబ్బంది చేశారు. అర్థమైందా ప్రజలారా? ఓకే, వీళ్ళు ఇన్ని ప్రాజెక్టులు చేశారు ప్రజలారా. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ని ప్రాజెక్ట్స్. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందా అంటే, అవి ఏ కంపెనీలు వస్తాయంటే అవి మనకు ఇండస్ట్రియల్ కారిడార్ అయితే ఉందో మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు రావు. ఏవైతే కెమికల్ కంపెనీస్ భూగర్భ జలాలన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఏది ఈ కెమికల్స్ అన్ని భూమిలోకి ఇడిచిపెడతారు. ఏ కంపెనీలు అయినా అని భూమిలోకి ఇడిచిపెట్టినప్పుడు భూగర్భ జలాలన్నీ ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి ప్రజలారా, ఇప్పుడు చెప్పండి, మనకు కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలన్నా మన పరిగి ప్రాంతానికి మరి ఏం రావాలి? మరి గతంలో మరి ఇదే వీళ్ళందరూ మాట్లాడినారు కదా, వీళ్ళందరూ నాయకులు మాట్లాడినారు కదా, కేసీఆర్ పైన విచ్చలేరుగా మాట్లాడారు కదా. నేను చెప్తున్నాను వాస్తవం, ఈరోజు కేసీఆరే బెస్ట్ అనిపిస్తున్నది. నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని, కానీ కాంగ్రెస్ పార్టీ అభిమాని అయ్యి నేను ఒక మాట నేను చెప్తున్నాను. వాస్తవంగా కాంగ్రెస్ ఈరోజు కేసీఆరే తెలంగాణకు సరైన సీఎం అని అనిపిస్తున్నది. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఎట్లా పరిపాలన చేయాలని చూశాడు. అయితే 8 లక్షల కోట్లు అప్పు అయింది అనేసి వీరు చెప్తున్నారు. ఆయన 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పు చేస్తే మరి వీళ్ళు 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు అప్పు చేశారు. ప్రజలారా, ఎవరు ఎక్కువ అప్పు ఎవరు చేశారా చూడండి. మరి ఆదాయాన్ని వాళ్ళు ఎట్లా తీసుకురావాలి, అప్పులు చేసిన ఆదాయం ఎట్లా తేవాలనేసి కూడా చూశారు. మరి ప్రజలారా, మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆదాయాన్ని ఎట్లా కొల్లగొట్టాలని చూస్తున్నారు. వీళ్ళు ఏ విధంగా చూడు, ఏడవ చూడు, అసలు ఏవి కూడా పూర్తి అవ్వట్లేవు, ఏ పనులు కూడా పూర్తి కాలేవు. కాబట్టి ప్రజలారా, మీ కామెంట్ తెలియజేయండి, దీనిపైన ఏంది అనేసి మీ కామెంట్ తెలియజేయండి. చాలా మటుకు అప్పుడున్న గవర్నమెంట్కు ఇప్పుడున్న గవర్నమెంట్కు చాలా మటుకు అనిపించింది. నేనే బీఆర్ఎస్ పైన విచ్చలవిడిగా మాట్లాడిన వ్యక్తిని నేనే. ఈ రోజు కూడా చెప్తున్నాను, దట్ ఈస్ బీఆర్ఎస్ గ్రేట్. అసలు బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో వాళ్ళు చేసే పనులు ఒక తరతరాలకు నిలిచిపోయే పనులు చేసిర్రు. కేసీఆర్ అంటే ఇప్పుడు ఏ విషయం మిషన్ భగీరథ వాటర్ దగ్గరవో కేసీఆర్ గుర్తుకొస్తారు, మళ్ళీనేమో కళ్యాణ లక్ష్మి దగ్గరకో కేసీఆర్ గుర్తుకొస్తాడు, ఏది రైతు బంధువు దగ్గరకో కేసీఆర్ గుర్తుకొస్తాడు. మరి ఇన్ని గుర్తుకొస్తున్నారు. కాబట్టి మరి వీళ్ళు చేస్తున్న ఎవరికైనా కనబడుతున్నాయా ప్రజలారా? ఒక్కరికైనా కనబడుతుంటారా? మొత్తం వీళ్ళు 3 లక్షల కోట్లు అప్పులు చేశారు అంటే ఇప్పటికి. మరి వాళ్ళు అన్ని అప్పు 8 లక్షల కోట్లు అప్పు చేసి అనేసి వీళ్ళు వెల్లరించారు. మరి 3 లక్షల కోట్లు ఇప్పటికి కూడా అది 3 లక్షల కోట్లు సారీ 8 లక్షల కోట్లు అప్పు కాలేదు అనేసి చెప్తున్నారంట ఆల్రెడీ. ఏవే బ్యాంకులు బీఆర్ఎస్ పార్టీ చేయలేదని చెప్తున్నారట. మరి దాన్ని కూడా మీరు మొర్రా అని చెప్తుంటారని చెప్తున్నారు. మరి దాన్ని కూడా మీరే కామెంట్ తెలియజేయండి ప్రజలారా. మీ కామెంట్ తోటే పబ్లిక్ అర్థమవుతుంది ఏంది అనేసి, మీరు అనుకునే దానితోటే అర్థమవుతుంది. ఓకేనా ప్రజలారా? జై హింద్, జై భీమ్.